మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోస్టల్ పీజేసీ తరఫున నేను బొద్దుల వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా గ్రామీణ డాక్టర్స్ యూనియన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యొక్క కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ 3 లక్షల మంది కార్మిక ఉద్యోగులు పోస్టల్ శాఖలో ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల యొక్క పని గంటల్ని 8 గంటలుగా గుర్తించేసి జీడిఎస్లను రెగ్యులరైజ్ చేయాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్. మరియు 8వ పే కమిషన్ వేసినటువంటి ఈ తరుణంలో జీడిఎస్లను కూడా ఆ పే కమిషన్ పరిధిలోకి చేర్చినట్లయితే మాకు సరైనటువంటి యొక్క న్యాయం జరుగుతుందనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కనుక 8వ పే కమిషన్ పరిధిలోకి జీడిఎస్లను చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కమలేష్ చంద్ర అనుకూల సిఫార్సులను కూడా మాకు వెంటనే అమలు చేయాలి. గతంలో అనేక సార్లు మాకు వ్రాతపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టు వాటిని ఇంప్లిమెంట్ చేసి జీడిఎస్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసు యాక్ట్ 2023ను రద్దు చేయాలి. ఆ యాక్ట్ ద్వారా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి యొక్క డిపార్ట్మెంట్ మరియు జీడిఎస్ సోదరులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ప్రజలకు కూడా సౌకర్యాలు అందుబాటులో లేకుండా ఉండేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐడిసి పేరుతోటి ఇటీవల ఇంప్లిమెంట్ చేసినటువంటి ఐడిసి వ్యవస్థను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్ఎఫ్పి మరి ఫెడరేషన్ కింద ఉన్నటువంటి ఒక గ్రూప్ సి ఆల్ ఇండియా పోస్ట్ ఎంప్లాయీస్ గ్రూప్ సి రికగ్నిషన్ రద్దు చేసింది. ఇది చాలా అమానుషం. కనుక ఆ యొక్క గుర్తింపును వెంటనే P3 యూనియన్ కూడా గుర్తింపును కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్లో ఈ రోజు వరకు కూడా గ్రామీణ తపాలా ఉద్యోగులకు మెడికల్, పెన్షన్ మరియు లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ మొదలగు మినిమం సౌకర్యాలు లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈరోజు సేవ చేస్తున్నటువంటి యొక్క జీడిఎస్ క్యాడర్కు వెంటనే అలాంటి యొక్క సౌకర్యాలు కల్పించేసి జీడిఎస్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.